మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. మన రామకృష్ణ పరమహంస గారు ఎన్నో రకాలటువంటి బోధనలు చేయడం జరిగింది. వారు చేసినటువంటి బోధన లోపట ఒక ముఖ్యమైనటువంటి బోధన అంటే మనుషులకు, మానవాళికి ఇచ్చినటువంటి సందేశం, ఓ మనిషి ఇలా ఉండు, నువ్వు వీటిలాగా ఉండు అని సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అదేంటో ఈరోజు చూద్దాం చిన్న సంఘటన ద్వారా. వారు ఏమన్నారంటే, మనకు చిన్న చిన్న జీవరాశులు, పక్షులు, జంతువులు ఉంటాయి. వాటిల్లో మూడిటిని ఉదాహరణ తీసుకున్నారు. వీటిలాగా నువ్వు ఉండు, ఇంతకన్నా ప్రపంచంలో ఇంకా అసలు అవసరం లేదు. నీవు ఇట్లా ఉంటే అసలు ప్రపంచంలో దేని గురించి ఆలోచించాల్సినట్టు అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అయితే వారు ఏమంటారంటే, మొట్టమొదలు నీవు చీమలాగా ఉండు అని చెప్పడం జరిగింది. చీమ, చిన్న చీమ ఉంటుంది చూడండి. ఎందుకు అనంటే, చీమ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు, చీమ ఏం చేస్తుందంటే, ఉదాహరణకు మనము కొంత ఇసుక, కొంత చక్కెర, కొంత పంచదార రెండింటిని కలిపేసి ఆ చీమల దగ్గర వేశామనుకోండి, లేదా ఒక దగ్గర ఒక స్థలంలో వేశామనుకోండి, ఎక్కడి నుంచైనా సరే చీమలు వచ్చేసి అందులో నుంచి చక్కెర మాత్రమే తీసుకెళ్తాయి. ఇసుక, చక్కెర రెండు మిళితం అయినటువంటి దాంట్లోపట చీమలు వచ్చేసి కేవలం పంచదారను మాత్రమే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇసుక మాత్రం అక్కడనే ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి నువ్వేందంటే, ఓ మనిషి, నీవు మంచిని మాత్రమే గ్రహించు, ఈ సమాజంలోని మంచిని మాత్రమే గ్రహించు, చెడును విడిచిపెట్టు, సారవంతమైన దాన్ని గ్రహించు, అసారవంతమైన దాన్ని విడిచిపెట్టు అని చెప్పడం జరిగింది. కాబట్టి మొట్టమొదలు వారు చెప్పింది ఏంటంటే, చీమలా ఉండు, నువ్వు చీమలా బ్రతుకు అని చెప్పడం జరిగింది. చీమ ఇచ్చేటువంటి సందేశం ఇది. అదేవిధంగా రెండవది, నీవు బాతులాగా బ్రతుకు అని చెప్పడం జరిగింది. బాతు చూడండి, బాతు ఎట్లా ఉంటుందంటే, ఒక బురదలో ఉంటుంది అన్నట్టు. మొత్తం బురదలో వాసన వస్తుంటుంది, నల్లగా ఉంటుంది. ఆ బురద కంపు దాంట్లో ఉంటుంది బాతు. కానీ ఎప్పుడు కూడా తెల్లగా ఉంటుంది. దాని శరీరం పైన ఒక చుక్క బురద చుక్క పడ్డదనుకోండి, వెంటనే శరీరాన్ని దులుపుకుంటుంది, ఆ బురద చుక్క అక్కడ పడిపోతుంది. దానికి అసలు బురదనే అంటది. కాబట్టి నీవేంటంటే, నీవు బురదలో ఉన్నా కానీ నీవు స్వచ్ఛంగా ఉండాలి. ఎప్పుడు కూడా స్వచ్ఛమైనటువంటి మనిషిలాగా ఉండాలి, స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలి అని చెప్పడం. చాలామంది వారు ఏమంటారంటే, దీన్ని ఉదాహరిస్తూ చాలామంది అంటుంటారు, నేను వాళ్ళ వల్ల చెడిపోయాను, నేను వీళ్ళ వల్ల చెడిపోయాను, నేను చెడు సహవాసం వల్ల చెడిపోయాను, నేను చెడ్డ వల్ల చెడిపోయాను. కొందరు మనుషులు అంటారు, నీవు చెడ్డ సహవాసం వల్ల చెడిపోయావు అనేటువంటిది. కానీ ఇక్కడ అది తప్పు. అది నీ మనసులోనే ఉండాలి. బాతు ఏంది, చెడ్డ సహవాసం ఉంది, బాతు బురదలో ఉంది, వాసనలో ఉంది, కంపులో ఉంది. అది నల్లటి బురదలో ఉన్నా కూడా, బురదతోని సహవాసం చేసినా కూడా అది ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంది. కాబట్టి ఓ మనిషి, నువ్వు మరి బాతులాగా బతుకు అని చెప్పడం జరిగింది. బాతులాగా ఉండు అని చెప్పడం జరిగింది. అది మనము బాతు నుంచి తీసుకోవాల్సినటువంటి సందేశం. ఇక మూడవది, చివరిది, నీవు హంసలాగా ఉండు అని చెప్పడం జరిగింది. హంసనైతే మనం చూడలేదు, చీమను చూసాము, బాతుల్ని చూసాము, కానీ హంసలు ఎవరం కూడా చూడలేదు. ఇప్పటికి కూడా ఎక్కడనో హిమాలయ పర్వతాల్లో ఉన్నాయని అంటారు, కానీ ఆ హంసలు చూసినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అంటే హంస తెల్లగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది అని వినడమే కానీ చూసింది లేదు. చరిత్రలో మనం కేవలము, నేను కూడా చదువుకున్నాను, హంసలు తెల్లగా ఉంటాయి. అయితే హంసకు ఉన్నటువంటి విశేష గుణం ఏంటంటే, హంసకు పాలు నీళ్లు కలిపినటువంటి ద్రవాన్ని ఇచ్చినట్టయితే అది పాలను మాత్రమే తీసుకొని నీళ్లను వదిలిపెట్టడం అనేటువంటి జరుగుతుందని మరి అందరం కూడా తెలుసు. అంటే దానికి విచక్షణ అట్లా ఉంటుంది అన్నట్టు. కేవలం పాలు మాత్రమే తీసుకొని నీళ్లను వదిలేసేటువంటి విచక్షణ గుణం, ఒక విశేషమైనటువంటి గుణము హంసకు ఉంటుంది. కాబట్టి ఓ మనిషి, నీవు కూడా హంసలాగా బతుకు, హంసలాగా ఉండు, హంసలాగా విచక్షణ కలిగి ఉండు. ఈ యొక్క బ్రహ్మము ఈ యొక్క జగత్తు నుంచి, ఈ జగత్ అనేటువంటి దాని నుంచి నీవు బ్రహ్మమును మాత్రమే గ్రహించు, జగత్తును విడిచిపెట్టు అని చెప్పడం జరిగింది. చూడండి, కాబట్టి రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి, మనం చీమలా బతకడము కానివ్వండి, చీమలా ఉండడం కానివ్వండి, బాతులాగా స్వచ్ఛంగా ఉండడం కానివ్వండి, అదేవిధంగా హంసలాగా బ్రతకడం, హంసలాగా మరి బ్రహ్మమును గ్రహించడం అనేటువంటిది, ఉండడం అనేటువంటిది, ఈ మూడు రకాలటువంటి సందేశాలు మరి తీసుకొని ముందుకు వెళ్ళాలి ఓ మనిషి
అంతకు మించినటువంటి ప్రపంచం ఇంకొకటి లేదు అని రామకృష్ణ పరమహంస గారు చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడానికి కోరుతూ, దేశం కోసం ధర్మం కోసం. జై హింద్.